ప్రైజ్ లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెప్పెను. ఇక్కడ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని ఇక్కడ వాక్యం మనకి వివరిస్తుంది. ఇక్కడ తగ్గింపు జీవితం గురించి ఒక వాక్య భాగం మనకి వివరిస్తుంది. క్రైస్తవ జీవితంకు తగ్గింపు అనేది చాలా అవసరమై ఉంటుంది. క్రైస్తవ జీవితము తగ్గింపు జీవితమై ఉండవలసి ఉంది. ప్రతి విషయంలో కూడా మనము తగ్గింపు కలిగి ఉండాలి అని మనకు వాక్యము వివరిస్తుంది. అంతర్ మాత్రమే కాకుండా విధేయత ప్రతి విషయంలో కూడా మనము చూపించవలసిన వారమై ఉంటున్నాము. అందరినీ కూడా మనము ప్రేమించే వారమై ఉండాలి అని వాక్యం మనకి వివరిస్తుంది. క్రీస్తు చూపించినటువంటి ప్రేమను, అదేవిధంగా సమాధానమును అందరి ఎడల మనము చూపాలి అని వాక్యము మనకి వివరిస్తుంది. బైబిల్ నందు మనం కొంతమంది వ్యక్తులను కొంతమంది భక్తులను మనము చూసినట్లయితే ఇక్కడ తమను తాము తగ్గించుకున్న జీవితమును కలిగి గొప్ప ఆశీర్వాదము పొందినటువంటి వారిని మనము బైబిల్లో చూడొచ్చు. అంత మాత్రమే కాకుండా మరికొందరు తమను తాము నీతిమంతులుగా అనుకొని ఇతరులను తృణీకరించి దీవెనలు పోగొట్టుకున్నటువంటి వారిని కూడా మనము వాక్య భాగంలో చూడొచ్చు. తమను తాము తగ్గించుకొని ఆశీర్వాదం పొందినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా తమను తాము నీతిమంతులుగా వారే నీతిమంతులమని ఎంచుకొని ఇతరులను తృణీకరించే ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనను పోగొట్టుకున్నటువంటి వారిని కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం కొంతమందిని ఎవరైతే ఆశీర్వాదము పొంది ఉన్నారో వారిని బట్టి మనం ఇక్కడ వాక్యము ఈరోజు ధ్యానిద్దాము. ఎంతమంది అయితే తగ్గించుకొని దేవుని ఆశీర్వాదము పొంది ఉన్నారో కొంతమంది గురించి తెలుసుకుందాము. మొదటిగా చూసినట్లయితే మనము ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయంకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. వారిలో ఒకరు పరిసేయుడు, ఒకడు సుంకరి. ఒకరు పరిసేయుడు, ఒకరు సుంకరి. ఇద్దరు కూడా దేవాలయంకు ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. పరిసేయుని యొక్క ప్రార్థన తనను తాను నీతిమంతుడని ఇతరులను తృణీకరించుచో ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. పరిసేయుడు అయితే తనను తాను నీతిమంతుడుగా ఎంచుకొని ఇతరులను తృణీకరిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. దేవుడు ఈ యొక్క పరిసేయుని యొక్క ప్రార్థనను అంగీకరించలేదు. ఇక్కడ పరిసేయుని యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. దానికి కారణం ఏంటి అంటే, పరిసేయుని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి అంటే, తన ప్రార్థనలో స్వార్థము, అదేవిధంగా ద్వేషము, అదేవిధంగా అసూయ, అదేవిధంగా ఇతరులను ఎడల తృణీకరణ భావము కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ పరిసేయుడు తనను తాను హెచ్చించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువే తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు దేవుడే అయ్యుండి, సర్వ సృష్టికర్త అయ్యుండి, నిన్ను నన్ను సృజించిన దేవుడే లోకంలో మానవునిగా జన్మించి, పశువుల పాకలో జన్మించి, సిల్వ రక్తము నీ కొరకు, నా కొరకు చిందినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు చేత నిర్మించబడినటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాము? మనల్ని మనము తగ్గించుకొని హెచ్చించబడినటువంటి వారంగా ఉన్నామా, లేదా మనల్ని మనము హెచ్చించుకొని తగ్గించబడుచున్నామా అనేది మనం ఒకసారి ఆలోచిద్దాము. ఇక్కడ పరిసేయుడు, సుంకరి ఇద్దరు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. పరిసేయుడు అయితే తనను తాను హెచ్చించుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. దేవుడు పరిసేయుని యొక్క ప్రార్థనను ఇక్కడ స్వీకరించలేదు. ఎందుకంటే స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన తాను చేసి ఉన్నాడు కనుక దేవుడు తన ప్రార్థన వినలేదు. ఇక్కడ మనము సుంకరి ప్రార్థన చూసినట్లయితే, సుంకరి యొక్క తగ్గింపు జీవితాన్ని మనం చూసినట్లయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని ఇక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. దేవాలయంకు చాలా దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక, దేవా నన్ను కరుణించుమని ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడి యొక్క సుంకరి యొక్క ప్రార్థనను అంగీకరించినట్లుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటి అంటే, విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుడికి ఇతడు ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి అని వాక్యము మనకి వివరిస్తుంది. విరిగి నలిగిన మనసుతో ఇతడు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళను అని వాక్యము మనకి వివరిస్తుంది. పరిసేయుని కంటే సుంకరి నీతిమంతుడని తీర్పు తీర్చబడి ఇంటికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని వాక్యం వివరిస్తుంది. సుంకరి తనను తాను తగ్గించుకున్నందుకు
నీతిమంతుడుగా ప్రభువు చేత తీర్పు పొందినట్లుగా మనము చూస్తున్నాము. సురంకరి వలె మనము మన జీవితంలో జీవిద్దాము. ఎలాంటి స్థితి మనకున్నా, మనం ఎలాంటి హోదాలా ఉన్నా, మనకి ఎలాంటి అధికారం ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో మానవులందరూ కూడా సమానమే. నీకు ఆస్తి, ఐశ్వర్యము, సంపద ఏదైనా ఉండొచ్చు, లేనివాడు కూడా ఉండొచ్చు. కానీ దేవుడు కేవలము మన హృదయాలను మాత్రమే చూస్తున్నాడు. మన విరిగి నలిగిన మనస్సును మాత్రమే చూస్తున్నాడు. కనుక విరిగి నలిగిన మనసుతో, తగ్గింపుతో మనము ప్రార్థిద్దాము. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని వాక్యము మనకి వివరిస్తుంది. తమను తాము తగ్గించుకున్నటువంటి వారు హెచ్చించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారిలో కొంతమందిని మనం ఇక్కడ ధ్యానిద్దాము. మొదటిగా చూసినట్లయితే మనము అబ్రహాము తనను తాను తగ్గించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము చాలా గొప్పవాడు, సకల ఆశీర్వాదమునకు కలిగినటువంటి వాడు, పాడి పంటలు పశు సంపద కలిగినటువంటి వారు. దేవుడైన యెహోవానే అబ్రహాంతో డైరెక్ట్గా మాట్లాడినటువంటి వ్యక్తి. తనను తాను తగ్గించుకొని ఇదిగో ధూళియు బూడిదనైనా నేను అని ఇక్కడ సంభాషిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అబ్రహాము తనను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుడు అతన్ని అత్యధికంగా ఆశీర్వించినట్లుగా మనం చూస్తున్నాము. నేను శపించు వారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వించు వారిని నేను ఆశీర్విస్తానని వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాము యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు అతన్ని అంతగా హెచ్చించినట్లుగా మనము చూస్తున్నాము. మన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో అబ్రహాము వలె తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిద్దాము. అబ్రహాము వలె మనల్ని మనము తగ్గించుకుందాము. తర్వాత చూసినట్లయితే మనము హెజ్రాను చూడొచ్చు. నేను నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ఎజ్రా దేవుని వైపు తన యొక్క ముఖము ఎత్తుకొనుటకు సిగ్గుపడుచున్నానని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు సిగ్గుపడుచున్నాను అని చెప్తున్నాడంటే ఎజ్రా తన యొక్క ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు విషయంలో, అదేవిధంగా నేరముల విషయంలో, పాపముల విషయంలో అందరి తరపున కూడా దేవునికి ఇక్కడ హెజ్రా ప్రార్థిస్తున్నాడు. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను అని హెజ్రా 9వ అధ్యాయము 6వ వచనంలో ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు విషయంలో, నేరముల విషయంలో, పాపముల విషయంలో ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిస్తూ నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఉన్నాను అని ఇక్కడ తన యొక్క ప్రార్థనను ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాడు హెజ్రా. అంత మాత్రమే కాకుండా మనం యోబును చూసినట్లయితే నేను నీచుడను అంటున్నాడు ఇక్కడ యోబు. నేను నీచుడనని యోబు యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదము? నా నోటి మీద నా చేతి ఉంచుకొందును అని వాక్యము సెలవిస్తుంది. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనములలో యోబు నేను నీచుడనని చెప్తున్నాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడని దేవుడే తన గురించి స్వయంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. సాతానుకు తనపైన అధికారం, తనను శోధించుటకు అధికారం ఇచ్చినటువంటి దేవుడితో ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు నేను నీచుడనని. తనకున్నటువంటి సర్వస్వము కోల్పోయినప్పటికీ కూడా, ఆస్తిపాస్తులను, తన యొక్క కుమార్తెలను కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకు స్తుతి కలుగును కాక అన్నాడు. యోబు తన యొక్క నీతిని, తన యథార్థతను ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. తాను పెంకుతో తన శరీరాన్ని గీక్కున్నప్పటికీ కూడా, తన భార్య తనను ద్వేషించినప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో అతడు యథార్థంగా ఉన్నాడు. అలాంటి యోబు దేవునితో అంటున్నాడు నేను నీచుడను అని. యోబు ఎంతగా తగ్గించుకున్నాడంటే తనను తాను కంప్లీట్గా తగ్గించుకున్నాడు. కాబట్టి యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వించాడు. తను ఏవైతే కోల్పోయి ఉన్నాడో వాటన్నిటికంటే కూడా అధికంగా యోబును ఆశీర్వించినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా మనం దావీదును చూసినట్లయితే ఓటికుండ వంటి వాడనైతిని అంటున్నాడు కీర్తనలు 31:12వ అధ్యాయము. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించును అని కీర్తనలు 51:5వ వచనంలో ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఓటికుండ వాడనైతిని అంటున్నాడు. దేవుడికి ప్రియ స్నేహితుడిగా ఉన్నటువంటి దావీదు మహారాజు తన యొక్క తరములలో తన యొక్క సింహాసనం నేను తీసివేనని చెప్పినటువంటి దేవుడు
దావీదు విషయంలో ఇక్కడ నేను ఓటికుండ వాడనైతిని అంటున్నాడు. దావీదు మహారాజే. దావీదే తనను తాను పూర్తిగా తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. నా తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టినటువంటి వాడనని ఇక్కడ దావీదు మహారాజు తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవుడికి ఇష్టానుసారుడైనటువంటి వాడు అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడో అలాంటి తగ్గింపు జీవితాన్ని మనము కూడా కలిగి ఉందాము. అదేవిధంగా మనము యెషయాను చూసినట్లయితే రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత యెషయా దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం అతనికి కలిగినట్టుగా మనము చూస్తున్నాము. యెషయా తన పాపములను ఒప్పుకొనుచు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను, నేను నశించితేనే అంటున్నాడు. యెషయా 6వ అధ్యాయము 5వ వచనములో అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కల వాడను, అపవిత్రమైన జనుల మధ్యన నేను నివసించు వాడను అంటున్నాడు యెషయా ప్రవక్త. ఒక ప్రవక్త తనను తాను ఎంతగానో తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థించి దేవుని ఆశీర్వాదములు పొంది ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము పేతురుని చూసినట్లయితే నేను పాపాత్ముడని అంటున్నాడు పేతురు. ప్రభువా నన్ను విడిచి పొమ్ము అని లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు నేను పాపాత్ముడనని తనను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో దేవుడితో మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనము పౌలును చూసినట్లయితే నేను అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 9వ అధ్యాయము. పౌలు సువార్త చాలా గొప్పదే ఉంటుంది. నిజంగా పౌలు చేసినటువంటి గొప్ప సేవ అద్భుతమై ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను అపోస్తులుడను అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అని ప్రభు సన్నిధానంలో తగ్గించుకొని ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. నిజంగా సుంకరి వలె మనము అబ్రహాము వలె, ఎజ్రా వలె, యోబు వలె, దావీదు వలె, యెషయా వలె, పేతురు వలె, పౌలు వలె మనల్ని మనము తగ్గించుకుందాము. తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉందాము. అన్ని విషయములలో ప్రభు చూపినటువంటి ప్రేమను సమాధానమును మనము ప్రజలందరి ఎడల చూపించేటువంటి వారంగా ఉందాము. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఎజ్రాను ఆశీర్వదించాడు, యోబును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు. యెషయా ప్రవక్త అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొంచున్నాడు, అపవిత్రమైన పెదవులు కలగవాడు అంటున్నాడు. నిజంగా పేతురు అదేవిధంగా పౌలును చూసినట్లే ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉంటున్నారు. మనము ఆ విధంగా ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి, మనల్ని మనము సంపూర్తిగా తగ్గించుకోవాలి. క్రీస్తు స్వారూప్యంలోకి మనము మార్చబడాలి. క్రీస్తు చూపించినటువంటి ప్రేమను సమాధానమును మనం అందరి ఎడల చూపించే వారమై ఉండాలి. దేవుడే తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రభు యేసు క్రీస్తే సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. మన జీవితంలో మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటామో, నిజంగా మన జీవితంలో మనము తగ్గింపు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటామో. తమను తాము హెచ్చించుకొని దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ తమను తాము తగ్గించుకొని దేవుని ఆశీర్వాదము పొందినటువంటి అబ్రహాము వలె, ఎజ్రా వలె, యోబు వలె, దావీదు వలె, యెషయా వలె, అదేవిధంగా పేతురు, పౌలు వలె మనం ఈ లోకంలో జీవిద్దాము. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలింప చేయును కాక. ఆమేన్.